కూడా మనకు వచ్చినట్టే బలహీనతలు, అంటే కొన్ని తప్పులు చేయొద్దు అనుకుంటేనే చేస్తాం, మమ్మీ డాడీకి ఎదురు చెప్పొద్దు అనుకుంటేనే తప్పని తెలిసి కూడా చెప్తాం. అలాగే దొంగతనం చేయొద్దని తెలిసే మనం కొన్నిసార్లు ఏదైనా నచ్చిందంటే తీసేసుకోవాలని చూస్తాం స్కూల్లో కదా. అలాగే కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాం మన ఫ్రెండ్స్ మీద, మన ఎనిమీస్ మీద, అట్లా ఇట్లా ఉంటాం, ఏదో ఒకటి చెప్తాం కదా. ఎగ్జామ్లో కాపీస్ కొడతాం, దొంగతనమే కదా అది. ఇవన్నీ మిస్టేక్స్ అని మనకి బ్రెయిన్కి తెలుస్తుంది. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, అయినా కూడా కొన్నిసార్లు చేస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ ఏంటి, మనకి మనల్ని మనం కాపాడుకోవడానికి చేసుకునే పనులే కానీ మన కంఫర్ట్ కోసం చూసుకుంటున్నాం. కానీ ఇవన్నీ చేసే ఛాన్స్ ఉన్నా కూడా, దేవుడికి బలహీనత పడే అవకాశం ఉన్నా కూడా శరీరంతోనే కదా వచ్చాడు. లేకపోతే వెలుగేసుకుని ఇంత దేవుడిలాగా సూర్యుడిలాగా వెలుతురుతో దిగిపోయాడా దేవుడు? యేసుప్రభు వెలుతురులో దిగాడా? లేదు. ఆయన మనిషిలాగానే పుట్టాడు. అంటే మనిషికి వచ్చే కోపం దేవుడికి వస్తుంది, కానీ ఆయన అవసరాన్ని బట్టే, పాపము చేయకుండా అవసరాన్ని బట్టే తగినంత మట్టికే కోపపడ్డాడు. కొన్నిసార్లు అవసరమైన చోట మనం నచ్చినట్టుగా కోపపడతాం, మిస్టేక్స్ చేస్తాం. కానీ దేవుడు ఛాన్స్ ఉన్నా కూడా చేయకుండా చాలా పరిశుద్ధంగా ప్రార్థన కలిగి జీవించాడు. మనం కూడా ఆ విధంగా బ్రతకాలన్నమాట. అయితే ఈ అధ్యాయంలో